హలో ఎవ్రీవన్, నేను శ్రీ సౌమ్య. నాను ఫలమా నా పుణ్యవరమా. మెట్రో మూవీలో ఇప్పుడే ఒక అద్భుతమైన పాట పాడాను. R4 ఎంటర్టైన్మెంట్స్ వారి సురేష్ కొండేటి గారు సమర్పిస్తున్న మూవీ ఇది. నిన్ను కన్న తల్లి ఈ జన్మ శవమా, కన్నీట కన్ను తెరిచావే, గుండెల్లో పెరిగావే, పారాడు చిన్ని పాదాల దారి తప్పావే, నీలాలికి నే పాలివ్వగా నా పాలి చావు రాసిస్తివా. ఈ మూవీలో ఈ పాట పాడడం చాలా హ్యాపీగా ఉంది. నాను ఫలమా అని సాహితీ గారు రచించిన పాట. నాను ఫలమా నా పుణ్యవరమా, నిన్ను కన్న తల్లి ఈ జన్మ శవమా. చాలా ఆర్ద్రతతో నిండి ఉన్న పాట, వెరీ బ్యూటిఫుల్ మెలడీ. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఈ టీం అందరికీ చాలా థ్యాంక్స్. అందరికీ నమస్కారం. ఇప్పుడే మెట్రోలో పాట పాడాను. నేనా ముఖమా దేహమా, నా గురుతా వెలుగా చీకట రెండునా. చాలా 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 మంచి ట్యూన్ అండ్ చాలా ఎంజాయ్ చేశాను పాడేటప్పుడు. అండ్ ఐమ్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్ అండ్ డెఫినెట్లీ చాలా మంచి పాట, చాలా హాంటింగ్ సాంగ్. జవాబు ఏది ప్రశ్నకి, కలే జీవిత సుఖమా ఓబరు, ఎదవరుగున ఇలలో శ్వాసే నివాసమా. అండ్ ఒక గ్రూవ్ కానీ దాని ఫీల్ ఆఫ్ ద సాంగ్ కానీ సాహితీ గారి లిరిక్స్ అదరగొట్టేశారు. సాహితీ గారి లిరిక్స్ వల్ల చాలా అందం వచ్చింది అండ్ వండర్ఫుల్ ట్యూన్. ఏది సొంతము తమ తమ విధిరాత, చేదు మరణ హస్తాల చేత. సురేష్ కొండేటి గారు సమర్పిస్తూ మెట్రో అనే సినిమాలో పాడినందుకు చాలా ఆనందంగా ఉంది. మీరందరూ కూడా విని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. తెలుగు ప్రేక్షకులందరికీ సాహితీ నమస్కారం అండి. ఇప్పుడు మెట్రో అనే తమిళ్ పిక్చరు తెలుగులో డబ్బింగ్ చేస్తున్నారు. ఇప్పుడు రికార్డింగ్ సెషన్లో ఉన్నాము. ఇట్స్ ఏ రియల్లీ వండర్ఫుల్ మూవీ. మెట్రో అని లేటెస్ట్ ట్రెండ్స్, లేటెస్ట్ వీటి మీద వెళ్తుంటుంది ఆ పిక్చరు. దాని డైలాగ్స్, సాంగ్స్ నేనే రాస్తున్నాను. మంచి మ్యూజిక్ పరంగా మంచి ఒక ఫోర్ సాంగ్స్ ఉన్నాయండి. వెరీ నైస్ సాంగ్స్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ యాక్చువల్గా. అది దానికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా జరుగుతుంది. ఇప్పుడు డబ్బింగ్ కూడా జరుగుతూ ఉంది ఒక పక్క. ఇప్పుడు రికార్డింగ్ సెషన్లో ఉన్నాం ఇక్కడ. సురేష్ కొండేటి గారిది నాది చిరకాల స్నేహం. చాలా కాలం నుంచి చాలా పిక్చర్స్ చేస్తూ వచ్చాము. జర్నీ, పిజ్జా, తర్వాత మొన్న సలీం అనే పిక్చరు, ఇలాగ చాలా పిక్చర్స్. వారి చాలా అభిరుచి ఉన్న నిర్మాత అండి సురేష్ కొండేటి గారు. వారు టేకప్ చేసే ప్రతి ఫిల్మ్లోనూ మంచి మెసేజ్, అట్ ద సేమ్ టైం ఎంటర్టైన్మెంట్, కమర్షియల్ వాల్యూస్ అన్నీ ఉండేటువంటి పిక్చర్గా టేకప్ చేస్తారు. మంచి గ్రూపు, మంచి మంచి ఎఫర్ట్తో మంచి నమ్మకంగా ఆ పిక్చరు
ఫినిష్ చేస్తారండి ఫర్ ఎవ్రీ మూవీ. అందరికీ నమస్కారం. R4 ఎంటర్టైన్మెంట్స్తో కలిసి నేను ఈ సినిమా చేయడం జరుగుతుంది. ఈ సినిమా పేరు మెట్రో. ఇప్పుడు సమాజంలో ఎస్పెషల్లీ మన హైదరాబాద్ సిటీస్లో, విజయవాడలో కానీ వైజాగ్లో కానీ ఎక్కువగా చైన్ స్నాచర్స్ బాగా ఎక్కువ సంఘటనలు జరుగుతున్న రోజు మనం పేపర్లోనూ టీవీలోనూ చూస్తూ ఉన్నాం. ఆ సంఘటనల్ని కళ్ళకు కట్టినట్టుగా చాలా అద్భుతంగా ఈ సినిమాని తమిళంలో రూపొందించడం జరిగింది. ఆ సినిమా చూసిన వెంటనే డెఫినెట్గా ఇది తెలుగు నేటివిటీకి చాలా అద్భుతంగా ఉంది. తమిళ కంటే ఎక్కువ ఈ సినిమాని తెలుగులో ఆదరిస్తారని నమ్మకంతో ఈ సినిమా చేయడం జరిగింది. సో నాకు ఇదే ఫీలింగ్ జర్నీ చూసినప్పుడు అనిపించింది. సో తమిళ కంటే ఎక్కువ జర్నీ సినిమా తెలుగులో ప్రేక్షకులు చూస్తారనిపించింది. సేమ్ ఫీలింగ్ ఆ సినిమా తర్వాత మళ్ళీ అంత గొప్పగా అనిపించిన సినిమా ఇది మెట్రో. ఇది తమిళ్లో మెట్రో పేరుతోనే రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాని పక్కా తెలుగు కొత్త నటులతో, కొత్త ఆర్టిస్టులతో ఇది స్ట్రైట్ సినిమా ఫీలింగ్ తోటే ఈ సినిమా ఉంటుంది. సో అద్భుతమైన టేకింగ్, అద్భుతమైన సాంగ్స్ ఈ సినిమాకి బాగా కుదిరినాయి. సో ఈరోజు సాంగ్స్ రికార్డింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో గీతా మాధురి, సో చాలామంది బిగ్ సింగర్స్ అందరూ కూడా ఈ సినిమాలో పాటలు పాడటం జరిగింది. సో ఈరోజు పాటల రికార్డింగ్ కంప్లీట్ అయింది. ఈ సినిమాలో 3 పాటలు అద్భుతంగా ఉంటాయి. ఆ 3 పాటలు కూడా సిచ్యువేషన్ తగ్గట్టుగా ఉంటాయి. సో మళ్ళీ మరో జర్నీ సినిమా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకి అందించబోతుందని గర్వంగా ఫీల్ అవుతున్నాను. సో ఈ అవకాశాన్ని కల్పించిన రామ్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో డెఫినెట్గా గత చిత్రాల కంటే ఈ సినిమా పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకృష్ణ. R4 ఎంటర్టైన్మెంట్స్ వారి మెట్రో ఫిలిం మనకి మరికొద్ది రోజుల్లో మన ముందుకు రాబోతోంది. మనకు ఆల్రెడీ తెలుసు, ప్రేమిస్తే, పిజ్జా, అలాగే జర్నీ లాంటి సూపర్ హిట్ ఫిలిమ్స్ అందించిన SK బ్యానర్స్పై వారి బ్యానర్ అంటేనే చాలా చాలా డిఫరెంట్ ఫిలిమ్స్ ఉంటాయి, చాలా టచ్ చేసే ఫిలిమ్స్ ఉంటాయి ముందుగా. సో అటువంటి కోవలకు చెందిన మరొక ఫిలిం మెట్రో. ఫిలింలో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న మన సొసైటీలో జరుగుతున్న ఈ అంటే చాలా పరిణామాలు, ముఖ్యంగా ఈ డ్రగ్స్, లేకపోతే ఇంకా చాలా 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 మనం ప్రతిరోజు న్యూస్ పేపర్స్లో లేకపోతే టీవీలో ఛానల్స్లో చూస్తూనే ఉంటాం. సో వాటి గురించి ఒక సొల్యూషన్, అలాగే వాటి గురించి ఒక మనిషి ఒక ఫ్యామిలీ ఎలా ఎదుర్కొంది ఒక సిచ్యువేషన్, ఇలాంటి సిచ్యువేషన్ అనే ఒక నేపథ్యంలో జరిగే ఒక స్టోరీతో మెట్రో ఫిలిం రాబోతోంది. విషింగ్ మెట్రో ఫిలిం ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఈ ఫిలిం కూడా సూపర్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా వాచ్ చేయండి మెట్రో. హాయ్, నేను మీ రఘురామ్. మెట్రో అనే మూవీలో నా నోము ఫలమా అనే ఒక అద్భుతమైన సాంగ్లో శ్రీకృష్ణతో కలిసి వోకల్స్ పాడే అద్భుతమైన అవకాశం లభించింది. అది చాలా మంచి సూదింగ్ మెలోడియస్ సాంగ్. సాహితీ గారు అద్భుతమైన లిరిక్ రాశారు. అండ్ ష్యూర్లీ ద ఫిలిం ఇస్ గోయింగ్ టు రాక్. అండ్ అలాగే ఈ మూవీలో సాంగ్స్ అన్నిటికీ రికార్డింగ్ అండ్ మిక్సింగ్, సౌండ్ డిజైన్ చేసే అవకాశం నాకు దొరకడం అనేది ఐఎమ్ ఫీలింగ్ రియలీ హ్యాపీ అండ్ లక్కీ ఫర్ ఇట్. అండ్ స్పెషల్లీ థ్యాంక్ సంతోషం సురేష్ గారు ఫర్ ప్రొవైడింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.